ఇప్పుడు మీరు చూస్తున్నది కోనార్క్ సన్ టెంపుల్. ఈ కోనార్క్ సూర్య దేవాలయం యొక్క గొప్పతనం ఏంటంటే, ఒకప్పుడు ఈ ఆలయంలో గాలిలో తేలియాడే సూర్య భగవానుడి విగ్రహం ఉండేది. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా? ఇది నిజం. 12వ శతాబ్దంలో 1200 మంది 12 సంవత్సరాలు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇనుముతో చేసిన సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలియాడేలాగా ఉండడానికి వీళ్ళు గుడి గోపురం పైభాగంలో 53,000 కేజీల అయస్కాంతాన్ని అమర్చారు. ఒక్క పై భాగంలో మాత్రమే కాదు, క్రింద భాగంలో చుట్టుపక్కల కూడా అయస్కాంతాలను అమర్చారు. ఇలా అమర్చడం వల్ల అన్ని వైపుల నుండి వచ్చే అయస్కాంత శక్తి మధ్యలో ఉండే ఇనుముతో తయారు చేసిన సూర్యుడి విగ్రహాన్ని గాలిలో తేలియాడే విధంగా చేస్తుంది. చూడండి, 700 సంవత్సరాల క్రితం మన వాళ్ళు ఎంతటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేశారో. జస్ట్ ఇమాజిన్, గాలిలో తేలియాడే విగ్రహం మీద సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాలు పడితే ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు వర్ణించడానికి కూడా మాటలు రావడం లేదు. ఒకవేళ ఇప్పటికీ ఆ విగ్రహం ఇక్కడ ఉండి ఉంటే ప్రపంచంలోని టాప్ టూరిస్ట్ ప్లేసెస్ లో ఇది ఒకటిగా ఉండేది. బట్ పోర్చుగీస్ వాళ్ళు మందు పాత్రలు పెట్టి ఈ ఆలయ గోపురాన్ని కూల్చివేసి 53,000 కేజీల అయస్కాంతాన్ని తొలగించారు. సో ప్రజెంట్ సూర్య భగవానుడి విగ్రహం అయితే ఈ ఆలయంలో లేదు. రీజన్ ఏంటంటే, ఈ పవర్ఫుల్ మ్యాగ్నెట్ వల్ల దగ్గరలో ఉండే సముద్రంలోని వాళ్ళ పడవల్లో దిక్సూచులు పనిచేసేవి కాదంట. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల దిక్సూచులోని ముళ్ళులు రాంగ్ డైరెక్షన్ చూపించేవి. సో పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళ వ్యాపార స్వార్థం కోసం ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఒడిశాలోని పూరికి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని ఈస్టర్న్ గంగా డైనెస్టీకి చెందిన 1వ నరసింహదేవుడు నిర్మించారు. ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. స్టే ట్యూన్ టు లైఫ్ ఆఫ్ కార్తిక్.